హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటిస్ ఛానల్. నేను మీ హేమలత. అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు అండి. మీ అందరి మీద ఆ నాగేంద్రుడి దయ ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో మేము నాగల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా. ఇంకొక మాట, మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చేసేయండి. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా, అందరూ అర్లీ మార్నింగ్ లెగిసిపోతాం కదా. మేమైతే 5 o'clock లేచి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర నార్మల్గా దీపాలు అయితే పెట్టేసుకున్నాము. పిల్లల్ని కూడా లేపేశాను, పిల్లల్ని రెడీ అవ్వండి అని చెప్పేసి. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. మేము టీలు అవి తాగేసాము. ఇంతకీ పుట్లో పాలేయడానికి ఎక్కడికి వెళ్తున్నామంటే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. 3 years బట్టి మా మాయాలు పిలుస్తున్నారు, అందుకని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. లేకపోతే ఎప్పుడు అక్క వాళ్ళ అమ్మాలతోనే వెళ్ళి వేసేవాళ్ళం. మన లైఫ్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని అయితే మర్చిపోలేము మనం లైఫ్ లాంగ్ను. అలా నా మెమరీస్లోని నేను మర్చిపోలేని ప్లేస్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడ మేము ఎంజాయ్ చేసినట్టు నాకు తెలిసి ఎవ్వరూ చెయ్యరు. చిన్నప్పటి నుంచి అక్కైనా నేను తమ్ముడు ముగ్గురు అంటే హ్యాపీనెస్ అంతా అక్కడే చూసాం మేము. మా చిన్నప్పుడు హ్యాపీనెస్ అంతా అక్కడే ఉంది మాకు. ఈవెన్ మా పిల్లలు కూడా అంత ఎంజాయ్ చేయరు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మేము అంత బాగున్నామంటే అక్కడ నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు. మేము రావడం చూసి మా అమ్మమ్మ తాతయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారంటే అసలు చెప్పలేను నేను ఆ మాటల్లోని, వాళ్ళ ఫేస్లో బ్రైట్నెస్ని. అలాంటిది ఈ సంవత్సరం ఇద్దరూ లేరు. చాలా బాధ అనిపించింది. వెళ్ళగానే ఇల్లంతా ఒకసారి బోసిగా అయిపోయింది. ఏదైనా ఇంటికి పెద్దోళ్ళు చనిపోతే ఆ ఇంటికి కళ పోద్ది కదా. లాస్ట్ ఇయర్ నాగల చవితికి ఇద్దరు ఉన్నారు, అందరూ కనిపించాము. దేవుడు అనుకోకుండా అందరినీ ఒకసారి చూపించాడు. అందుకేనేమో నాగల చవితి వెళ్ళినా మరుసటి నెలలోనే చనిపోయారు అమ్మమ్మ చనిపోయిన 4 రోజులకి తాతయ్య సేమ్ అదే డేట్కి చనిపోయారు. కానీ వాళ్ళిద్దరు లేకపోయినా వాళ్ళిద్దరు ప్లేస్లో ఉండి మా మాయలు అయితే మమ్మల్ని అలాగే చూసుకుంటున్నారు. కొంచెం వాళ్ళ వల్లే అమ్మమ్మ వాళ్ళు లేరన్న లోటు తీరింది మాకు, వాళ్ళు అలా చూసుకోవడం వల్లే. మాయలు అవనివ్వండి, మా అక్కలు అవనివ్వండి, వాళ్ళ వల్లే ఇప్పటికీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అంత ఫ్రీగానా. ఇంకైతే నాగల చవితికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. ఫస్ట్ అయితే పిల్లలు రారని చెప్పాము మా అమ్మకి. మా అమ్మ ఇంక ఫీల్ అయిపోయింది పిల్లల్ని తీసుకురామని చెప్పగానే. ఇంక పిల్లల్ని ఒకసారి చూడగానే షాక్ అయిపోయింది. నన్ను తెలదామనే చూసింది పిల్లల్ని తీసుకురాలేదని చెప్పి, కానీ పిల్లల్ని చూసి ఒకసారి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా హస్బెండ్ కూడా వచ్చారు కదా, మా హస్బెండ్ అయితే పలకరిస్తున్నారు మా ఇద్దరు అక్కలు బాగున్నారా అని చెప్పి. వెళ్ళగానే ఫస్ట్ నేను అమ్మమ్మ వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా మేము వెళ్ళినప్పటికీ మా అక్కలు వంటలు అయితే చేస్తున్నారు. బయట మా డాడీన మా మాయ కూర్చొని బయటన తాటి ట్యాంకులు అయితే కొడుతున్నారు తాటి గుజ్జు తీయడానికి. చాలామంది నాన్ వెజ్ పెడతారు కదా ఈరోజు దేవుడి మూల ఉపహారం పైన పెట్టడానికి. మా అమ్మమ్మలు కూడా పెడతారు. మా చిన్నత్త అయితే దేవుడి దగ్గర ఉపహారం పెడుతున్నారు, ఏం కావాలో అందిస్తున్నాను నేను పక్కన కూర్చొని. పెద్దక్క అయితే వంట దగ్గర ఉన్నారు. అంతా హడావుడి అయిపోయింది, ఎందుకంటే డ్యూటీలు ఎవరికి హాలిడేస్ లేవు. మా మాయల పాపకు కూడా కాలేజీ హాలిడే ఇవ్వలేదంట. తను కూడా టెన్షన్ ఓ పక్క టైం అయిపోతుందని చెప్పి. ఇంకా తనకి మా అమ్మ క్యారేజ్ అయితే కడుతుంది, కాలేజీకి టైం అయిపోతుందని చెప్పి. అసలు చెప్పాలంటే ఎప్పుడు వేసిన దగ్గరే పాలు వేసేద్దాం అనుకున్నాం బుట్టలోని, కానీ సడన్గా ప్లాన్ చేంజ్ అయిపోయింది అప్పటికప్పుడే. మా అమ్మాలు చిన్నప్పుడు పాత ఊరిలో ఉండేవాళ్ళంట, ఆ ఊరైతే వెళ్దామని చెప్పారు. అంటే వాళ్ళకి కూడా కొంచెం స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా, అందుకే వాళ్ళు అక్కడికి వెళ్ళి పొట్లో పాలేద్దామని చెప్పి చెప్పగానే ఇంకా మాయాలు కూడా సరే అన్నారు అక్కడికి వెళ్ళి వేద్దామని చెప్పి. మరి ఇంక అటు నుంచి వచ్చినప్పుడు లేట్ అయిపోద్ది కదా భోజనాలు అది చేయడానికి. మార్నింగ్ ఎవరు టిఫిన్ చేయలేదు లేడీస్ ఎవరునా పుట్లో పాలు వేసినంత వరకు. అందుకే ఇంటికి వచ్చినప్పుడు లేట్ అయిపోద్ది అని చెప్పి అప్పటికప్పుడు వంటలన్నీ చేసేసారు ముందే, ఎందుకంటే రాగానే మళ్ళీ చేయలేమని చెప్పి. ఆ చేసిన వంటలన్నీ క్యారేజీలు కట్టేశారు. మరి అమ్మమ్మ అయితే కారు తెచ్చాడు, ఆ కారులోనే పెట్టేసాం మొత్తం పూజా సామాన్లు, చేసిన వంటలన్నీ గిన్నెల్లో వేసి క్యారేజీల్లోనే. వంట అయితే ఏం చేశారంటే రైస్ వండారు, దేవుడికి పెడతాం కదా, చప్పడిపప్పు వండారు, పెసరపప్పు, చారు చేశారు, నాటుకోడి వండారు, తలకాయ మాసం. లేడీస్ ఎవరు నాన్ వెజ్ తినరు కదా కార్తీక మాసం 1 monthన,
మా కోసం అని చెప్పి కళ్ళకూర అయితే వండారు. అంటే దేవుడికి కూడా వండారు. దేవుడికి వండిన దాంట్లోనే మనం తింటాం కదా, దేవుడికి మనకి కలిపి కళ్ళకూర వండేశారు. ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చింది. చాలా ముళ్ళులు ఉన్నాయి, తుప్పలు అనమాట చుట్టూన. ఆ ఊరికి వచ్చేవారట మా అమ్మాళ్ళు చిన్నప్పుడు. ఇంకా మా ఇద్దరు అక్కలు దేవుడి దగ్గర మొత్తం పుట్టది క్లీన్ చేసి పైన వాటర్ వేసి ముగ్గులు అవి వేస్తున్నారు. పసుపు కుంకుమ కూడా వేస్తున్నారు, దీపం కూడా పెట్టారు. దేవుడి దగ్గర మొత్తం క్లీనింగ్ అది అయిపోయి దేవుడికి పసుపు బొట్లు అవి పెట్టాం కదా, ఇంకా పొట్లో పాలేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. పిల్లలందరూ పక్కన బాంబులు అయితే కాలుస్తున్నారు. ఫస్ట్ అయితే మా హస్బెండ్ వేసారు, తర్వాత పిల్లలతో వేద్దామని చెప్పి. నేనైతే వెండిది, రాగిది, బంగారంది నాగేంద్రుడు రూపు ఉన్నవి కొన్నాను. ఎందుకంటే 2 years బ్యాక్ నాకు ఇయర్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేది. సర్జరీ అయినా అది క్యూర్ అవ్వలేదు. ఇంకా ఇది మొక్కుకొని వేయగానే నాకైతే తగ్గింది. అందుకే దాన్ని అయితే అలా కంటిన్యూ చేసేస్తున్నాను. ప్రతి సంవత్సరం వేస్తున్నాను ఆ రూపులు అయితే. చాలామందికి ఇయర్ పెయిన్ వచ్చి చెవిలో నాడి కారుతుంది కదా, అలాంటి వాళ్ళందరూన ఈ నాగేంద్రుడు రూపులు వేస్తే తగ్గుతుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వేయండి నెక్స్ట్ టైము. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది అవి వేయడం వల్ల, బాగా తగ్గింది నాకు. మా హస్బెండ్ అయితే వేసి వెళ్ళిపోయారు. ఇంకా మా పెద్ద బాబుతో వేస్తున్నాను. ఒక్కొక్కటే అందిస్తుంటే మా పెద్దోడైతే వేసేస్తున్నాడు. ఇంకా నాకేం కావాలో మా ఇద్దరు అక్కలు నా చేతికి అయితే ఇస్తున్నారు, నేనైతే పిల్లలతో వేయిస్తున్నాను. మా పెద్దోడు కూడా వేసి దేవుడికి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా మా చిన్నబాబు అయితే షూస్ ఇప్పనని ఒకటే గోల, ముళ్ళులు ఉన్నాయి నేను ఇప్పనని చెప్పేసి. సరే ఇంక దేవుడే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకేం అనలేదు. చిన్నపిల్లల దేవుడా నువ్వే చూసుకో అని చెప్పి. ఆ పక్కన మా మాయాలు కూడా వేస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి వేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా మగవాళ్ళందరూ వేయడం కంప్లీట్ అయిపోయాక నేను, మా ఇద్దరు అక్కలు, మా అమ్మ అందరూ అయితే వేసాము. వేసి దేవుడికి దండం పెట్టి అక్కడ కొంచెం బాంబులు అయితే కాల్చారు పిల్లలందరూన. బాంబులన్నీ కాల్చడం అయిపోయాక అక్కడ పైడితల్లి అమ్మవారి గుడి ఉందంట. అది మా అమ్మాలు చిన్నప్పుడు గుడి అంట. మా అమ్మాలు అమ్మమ్మలు ఆ పొలాల్లో నడుచుకుంటూ వచ్చి ఎంత రాత్రైనా గుడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళేవారంట. పండగలు అవుతాయి కదా, గ్రామ దేవత పండుగలు, ఆ టైంలోని. అందుకే ఆ గుడిని ఎప్పటికీ మర్చిపోలేక ఈసారి ఇక్కడికి తీసుకొచ్చారు పుట్లో పాలేయడానికి. దాన్ని చూసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి. అమ్మమ్మ తాతయ్య పిల్లల 6గురిని తీసుకొని ఎప్పుడు ఈ గుడికి వచ్చేవాళ్ళంట వీలైనప్పుడల్లానా. కానీ ఇవన్నీ రియల్ పుట్లే, ఏవి తవ్వినవి కాదు, వాటంతా న్యాచురల్గా వచ్చినవే. ఆ బాంబుల సౌండ్లకి ఏ పాము ఎందులో నుంచి వచ్చేద్దని ఆ రోజు భయమేసింది. ఓ సంవత్సరం అయితే అలాగే వచ్చింది పాము అయితే బయటికి, బాంబుల సౌండ్కి పుట్లో నుంచి బయటకు వచ్చిందనమాట. ఆ రోజు అయితే మామూలుగా భయపడలేదు, అందరూ అరుపులు. ఇంకా ఫైనల్గా పూజ అంతా అయిపోయింది కదా, అక్కడ నాగల టావులు అన్నీ తీసుకొని పిల్లలందరూ వేసేసుకున్నారు, మా అమ్మ కూడా వేసుకున్నారు. ఇంకా అలా నడుచుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ పంతులు గారు అయితే మన గోత్రనామాలతోని పూజ అయితే చేశారు. అందరు గోత్రనామాలు అడిగి ఒక్కొక్కరు చెప్పేసాము. ఇంకా అక్కడ వచ్చింది అసలు గోల. ఫస్ట్ మా చిన్నోడి పేరు చెప్పలేదట గోత్రనామాల్లో, ఇంకా మొదలెట్టాడు ఏడుపు. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, నా పేరు ముందెందుకు చెప్పలేదని. ఇంక చేసేది ఏం లేక మా అమ్మ అయితే మళ్ళీ మా చిన్నోడిని ఒక్కడనే సపరేట్గా తీసుకెళ్ళి మళ్ళీ పూజ అయితే చేయించారు. అప్పుడు ఊరుకున్నాడు బాబు, అంతవరకు ఏడుస్తూనే ఉన్నాడు. పూజ అంతా అయిపోయాక పంతులు గారు నాకు, మా అమ్మగారికి, మా ఇద్దరు అక్కలకి అమ్మవారు గాజులు అయితే ఇచ్చారు. వాటిని అక్కడే వేసుకొని వచ్చాము. టైం కూడా 12 అయిపోయింది. మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు కదా మేము, పుట్లో పాలేసినంత వరకు తినకూడదని చెప్పేసి. పూజ అయినంత వరకు ఆకలి ఏమి వేయలేదు, కానీ ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక ఆకలి వేసింది. ఇంకా పక్కనే ఒక చెట్టు కింద అయితే కూర్చున్నాం అందరూన. చేపలు అవి తీసుకొచ్చాం కదా, చేపలు అవి వేసి ముందైతే పిల్లలకైతే పెట్టేశారు భోజనాలు, మా మాయాలకిన. నేను కూడా కూర్చుని పోయాను, నాకు బాగా ఆకలేసేస్తుందని చెప్పి. ఇంకా మా హస్బెండ్ కూడా భోజనం చేసేస్తున్నారు. మా హస్బెండ్ తింటూ మా చిన్నోడికైతే తినిపిస్తున్నారు. మీకు ఒక కొండ చూపించాను కదా, ఆ కొండపైకి ఎక్కి మా అమ్మాలు అయితే చిన్నప్పుడు కంపలు కొట్టి తీసుకొచ్చేవాళ్ళంట కర్రల పొయ్యిలో పెట్టడానికి. నేనైతే భోజనం చేసాను, వచ్చింది కదా, చిన్న సైజు వనభోజనాల్లాగా అయిపోయింది అనుకోకుండా. చాలా బాగా అయింది, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజైతే. చూసారు కదండి మా నాగల చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి మా అత్త ఎలా తింటుందో.
ఇవి పాల పళ్ళు ఎన్నెల స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి ఏరుకొని తినేవారు.